అఖండమైన భక్త జనకోటి సందడి. త్రిశూలం, కత్తి, ఢమరుకం, గద లాంటి ఆయుధాలు పట్టి అహరహం సనాతన ధర్మానికి రక్షకులం, ధర్మానికి చేటుకాలం వస్తే క్షణమాలస్యం చెయ్యకుండా ముందుకురికే వీరభద్రులం అన్నట్టుగా ప్రవాహంలా గంభీరంగా సాగిపోతున్న నాగసాధువుల సమూహాలు. వినూత్న ఆహార్యంతో వేషభాషలతో కదులుతున్న అఘోరాలు. హరహర మహాదేవ శంభో శంకర, జై గంగామాయి అంటూ మారుమోగుతున్న నినాదాలు. వీటన్నిటినీ ప్రశాంతంగా తిలకిస్తున్న గంగమ్మ తల్లి ఒకవైపు, ఆ పక్కనే తన ఉనికిని ప్రస్ఫుటంగా తెలియచేస్తూ గంగమ్మకు భిన్నమైన రంగుతో యమునా నది. ఈ రెండిటి మధ్య తన ఉనికి బయటపడకుండా అంతర్లీనంగా ఉంటూ భక్తులను వీక్షిస్తున్న సరస్వతీ నదీమ తల్లి. వీటన్నిటి మధ్య రాజస్నానాలు చేస్తున్న సనాతన ధర్మ సైనికులు, నాగసాధువులు, అఘోరాలు. అమ్మా గంగమ్మ, మా పాపాలను ప్రక్షాళన చెయ్యమ్మా అంటూ మునకలేస్తున్న భక్తజనం. సంధ్యా సమయంలో త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదీమ తల్లికి ఇచ్చే ఆ హారతుల వైభవాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదే అన్న అవస్థ. మొత్తానికి ఒక అపూర్వ ఘట్టానికి వేదికగా ప్రపంచం ముందు టీవీగా నిలబడింది ప్రయాగ్రాజ్. త్రివేణి సంగమ స్థానంలో జరుగుతున్న కుంభమేళా. ఈ నెల జనవరి 13న భోగి పండుగతో మొదలైన మహాకుంభమేళ వేడుక ఒక్క భారతదేశ ప్రజలనే కాదు, యావత్ ప్రపంచం చూపును తన వైపు తిప్పుకుంది. అసలేంటి కుంభమేళా? భారతదేశంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక వేడుకకు ఎందుకింత ప్రాధాన్యత? అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళాలో ఏం చేస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం సెర్చ్ ఇంజన్ల మీద పడ్డారట విదేశీయులు. తమ ప్రశ్నలకు సమాధానాల వేటలో పడ్డారు. సెర్చింగ్లోనే ఉండిపోయారా? కుంభమేళా గురించి తెలుసుకోవడంతోనే ఆగిపోయారా? లేదు. ఇంత అద్భుతమైన కుంభమేళా చూడకపోతే, గంగానదిలో పుణ్యస్నానం చెయ్యకపోతే తమ జీవితానికి సార్థకతే లేదనుకున్న విదేశీయులు భారతదేశానికి, అందులోని ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు. బెల్జియం, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, అమెరికా, యూరప్, ఇటలీ ఇలా ఎన్నో దేశాల నుంచి, చివరికి యుద్ధక్షేత్రంగా గడగడలాడుతున్న ఉక్రెయిన్ నుంచి కూడా ఎంతో మంది కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. వచ్చిన వారు ఏదో టూర్కి ఆహ్లాదంగా వచ్చారా అంటే లేదు లేదు. కాషాయ వస్త్రాలు కట్టి, రుద్రాక్షలు ధరించి, కుంకుమ, విభూతి లాంటి తిలకధారణ చేసి సనాతన సంప్రదాయానికి ప్రతీకలుగా వచ్చారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా విదేశీయుల మరో కోణాన్ని, వినూత్న కోణాన్ని మనకు తేటతెల్లం చేసింది. సనాతన ధర్మ విలువను తెలుసుకుని తమ అసలు పేర్లకు బదులుగా హిందూ నామాలను స్వీకరించి మరీ కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేసిన వారు కొందరైతే, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతను తెలుసుకుని మన ధర్మంలోకి రావడమే కాకుండా హిందూ ధర్మ పరిరక్షకులైన నాగసాధువులుగా మారినవారు మరికొందరు. హిందూ ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం. దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, ప్రపంచంలోని వివిధ దేశాలు అన్ని దారులకు గమ్యం ఒకటే. అందరి దృష్టిపథం ఒక్కవైపే. అదే ప్రయాగ్రాజ్లోని కుంభమేళా. ఇది కేవలం భారతదేశపు ఉత్సవం కాదు, ప్రపంచ ఉత్సవంగా మారింది. అందుకే దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగ్రాజ్ కళకళలాడుతోంది. అమెరికన్ వ్యాపారవేత్త, యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ కూడా మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చెయ్యడానికి వచ్చారు. రావడమే కాదు, నిరంజని అఖాడాకు చెందిన కైలాసానంద్ గిరి మహారాజ్ నేతృత్వంలో హిందూ ధర్మానికి అనుగుణంగా తన పేరు కూడా మార్చుకుని పావెల్ కాస్త కమల అయ్యారు. మాకు భారతదేశమన్నా, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలన్నా ప్రేమ. అందుకే భారత్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే మేము 6 సార్లు భారత్కి వచ్చాము. ఎన్నిసార్లు వచ్చినా ఈ కుంభమేళాకు రావడం, ఇందులో పాలు పంచుకోవడం మాకు మరువలేని అనుభవం. ఓం జై జగదీష్ హరే అంటూ గీతాలాపన చేస్తూ భజనలు చేస్తున్న ఇటలీ నుంచి వచ్చిన భక్త బృందాన్ని చూస్తే ఇది కదా సనాతన ధర్మ ప్రభావం.
అనిపించకుండా ఉంటుందా? పుణ్యస్నానాలు ఆచరించేందుకు కొందరు, పర్యాటక అనుభూతి కోసం మరికొందరు, సత్యాన్వేషణలో ఇంకొందరు. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు తరలివచ్చే విదేశీయులు ఎందరెందరో. బెల్జియం నుంచి ప్రయాగ్రాజ్ మహాకుంభానికి వచ్చిన అరోరా, టర్కీ నుంచి వచ్చిన పినార్, వారితో వచ్చిన మహిళల బృందం, ఉక్రెయిన్ నుంచి వచ్చిన భక్త బృందం, అందరి నోట ఒకటే మాట. స్నేహితుల ద్వారా విన్న ఆ మహాక్రతువులో పాల్గొనడం అద్భుతమైన జీవితానుభవం. ఇంతటి మహా ఆధ్యాత్మిక సమ్మేళనం గురించి విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడాము. చివరికి ఈ కుంభమేళా సమ్మేళనంలో పాలు పంచుకోగలిగాం. గంగలో స్నానం చేసి ఈ మహాసంబరాన్ని చూడడం మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. భారతీయ సంప్రదాయాలపై మరింత గౌరవం పెంచింది అంటూ ఇక్కడి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా నుదుట తిలకధారణతో మెరిసే కళ్లతో చెబుతున్న ఆ విదేశీ భక్త బృందాన్ని చూస్తే ఇదే కదా నిజమైన హిందూ ధర్మ ప్రభావం అనిపించకుండా ఉంటుందా? 12 ఏళ్లకొకసారి జరిగే ఈ కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం అమితాసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం పర్యాటకంగానో ఒక వినోద యాత్రగానో కాకుండా దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని, ప్రాభవాన్ని, సాంస్కృతిక విలువల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు విదేశీ యాత్రికులు. మొదటిసారి భారత్కు వచ్చిన పినార్ ఇక్కడి ఘనమైన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. నుదుటి మీద కుంకుమ బొట్టుతో పుణ్య నది స్నానమాచరించిన ఆమె త్రివేణి సంగమం, ఇసుక జాలుల్లో నడక, పవిత్ర గంగా స్నానం తన జీవితంలోనే మరిచిపోలేని, మరువలేని మధుర స్మృతులుగా మిగిలిపోతాయని, ఎప్పటినుంచో భారత్ను చూడాలి, ఇక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా దర్శించాలి, మనసారా ఆస్వాదించాలన్న తన కల ఇప్పటికి నెరవేరిందని, మొదటిసారి ఈ మహా ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళాలో ఒక భాగమవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆంతరిక యాత్ర. ఈ వాతావరణంలోనే ఒక మహత్తరమైన శక్తి, సానుకూల శక్తి ఉందని తన అంతరంగాన్ని మీడియాతో పంచుకున్నారు ఈ టర్కీ మహిళ పినార్. భం భం భోలేనాథ్ నినాదాలతో ఎక్కడి నుంచి వచ్చారో, తిరిగి ఎక్కడికి వెళతారో తెలియని రహస్యంగా, చేతిలో ఆయుధాలతో అతిపెద్ద సైనిక పటాలంలా భాసిస్తున్న నాగసాధువులు, అఘోరాలు, భారతీయ భక్తజనం మధ్య కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్న విదేశీయులు ముచ్చటగా కనబడుతున్నారు. మొత్తానికి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారింది. రష్యా నుంచి వచ్చిన యోగా శిక్షకుడు జెహేనియా 3 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక జిజ్ఞాసతో భారతదేశానికి వచ్చిన జెహేనియా ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో ఓ టెంట్ వేసుకుని ఉన్నారు. వారితో పాటు ప్రస్తుత యుద్ధక్షేత్రం ఉక్రెయిన్ నుంచి ఏడాది క్రితం వచ్చిన మరో 3 కూడా ఉన్నారు. వారిలో 2 స్త్రీలు కూడా ఉన్నారు. భారతదేశానికి కుంభమేళాకు ఎందుకొచ్చారు అని అడిగితే వారి సమాధానం ఒక్కటే, సత్యాన్వేషణకు అని. శాంతి, ఆధ్యాత్మిక భావాల అన్వేషణలో ఇక్కడికొచ్చామని చెబుతారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడకు వస్తున్న ఎంతోమంది విదేశీయులు ఇక్కడి ఆధ్యాత్మిక శక్తికి ఆకర్షించబడి క్రియాయోగా, ధ్యానం, ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నారు. కుంభమేళా రికార్డులు సృష్టిస్తోంది. జనవరి 13న మహాకుంభమేళ ప్రారంభం కాగా 14న మకర సంక్రాంతి రోజున ఏకంగా 4 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రయాగ్రాజ్లో ఉన్నారు. వారిలో 3.50 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. జిల్లా జనాభా 70 లక్షలు కూడా కలిస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా ప్రయాగ్రాజ్ నిలబడింది. ఇప్పటి వరకు అత్యధిక జనాభాను కలిగిన నగరంగా జపాన్ రాజధాని టోక్యో ఉంది. ఆ నగరం జనాభా 3.74 కోట్లు. ఈ రికార్డును ప్రయాగ్రాజ్ అధిగమించింది. ప్రజలు ఒకే రోజు అంతమంది ఉన్నా ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరంగా ప్రయాగ్రాజ్ రికార్డులకెక్కింది. ఇలా కుంభమేళా ప్రారంభమైన మొదటి 3 రోజుల్లోనే 8 కోట్ల మంది దాకా కుంభమేళాకు వచ్చి స్నానాలు చేశారని చెబుతున్నారు. కనుచూపు మేరలో ఇసుక వేస్తే రాలనంత జనసంద్రం. ఎటు చూసినా తొణికిసలాడుతున్న భక్తిభావం. భజనలు, భక్తి గీతాల రాగాలాపనలు, ఆయుధ సహిత నాగసాధువుల గాంభీర్యం, అఘోరాల నృత్యాల హేళ వెరసి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ప్రాంతం.
12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా సాంస్కృతిక సంబరంలో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సంబరాన్ని కళ్ళారా చూసేందుకు, ఇక్కడి విశేషాలు తెలుసుకునేందుకు వచ్చిన విదేశీయులు విస్మయంతో చూస్తుండిపోయారు. ఒక ఆధ్యాత్మిక ఉత్సవానికి ఇంత జనసందోహమా, ఇంత వైభవమా? జయహో భారత్! బహుశా నేను క్రితం జన్మలో భారతీయురాలినై ఉంటాను. అందుకే ఈ మహా కుంభమేళాను సందర్శించే మహత్తర అవకాశం దక్కిందని ఇటలీ నుంచి వచ్చిన ఒక యోగా గురువు మురిసిపోయింది. ఈ మహా కుంభమేళా గురించి కథలు కథలుగా విన్నాను. కుంభమేళాకు వచ్చి వాటిని కళ్ళారా చూసి ఆ అసాధారణ అనుభూతిని పొందాను అంటాడు ఆనందంగా ఇటలీ నుంచి వచ్చిన మరో యాత్రికుడు పియట్రో. ప్రపంచంలోనే ఇంకెక్కడా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించరు. కొన్ని కోట్ల మంది ఒక చోటికి చేరడం నిజంగా అద్భుతం, అసాధారణం. ఆ అసాధారణాన్ని సుసాధారణం చేసి చూపింది భారత్ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు మరో విదేశీయుడు. మోక్షాన్ని వెతుక్కుంటూ తొలిసారిగా భారత్కు వచ్చిన బ్రెజిల్ భక్తుడు ఫ్రాన్సిస్కో, స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్ నుంచి వచ్చిన బృందాలు ఎవ్వరి నోట విన్నా ఒకటే మాట: భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం. స్నానానికి నదిలోకి దిగితే నది నీరు చల్లగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత హృదయం మాత్రం వెచ్చదనంతో నిండి ఉంటుంది అని. సనాతన ధర్మ వైభవాన్ని, హిందూ ధర్మం ప్రాభవాన్ని తెలుసుకుని విదేశీయులు తరలివస్తుంటే, మరోవైపు ఇక్కడి నుంచి వెళ్లి విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ మూలాలను మరచిపోవద్దని, విదేశాల్లో ఉన్న తమ దేశంతోనూ తమ సంస్కృతితోనూ అనుబంధాన్ని మరచిపోవద్దని, వదులుకోవద్దని తరలివస్తున్నారు ప్రవాస భారతీయులు. నదీ స్నానం సర్వపాపహరణం అంటోంది హిందూ ధర్మశాస్త్రం. అందులోనూ పరమ పవిత్రమైన గంగానది, తోడుగా యమున, అంతర్వాహినిగా సరస్వతి ఒకే చోట సంగమించే ప్రదేశంలో నదీ స్నానం ఆచరించడం జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుందన్నది హిందువుల ప్రగాఢ విశ్వాసం. పవిత్ర నది గంగ వద్దకు రావడం మాకొక పెద్ద ఆశీర్వాదం, మాకు దొరికిన పెద్ద వరం అంటున్నారు విదేశీయులు. మొత్తానికి జయహో భారత్ అంటోంది విదేశీయం.